జై శ్రీరామ్ మన హిందూ సోదరులందరికీ. నిన్న ఏదైతే సభలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ఖాన్ ఏదైతే హిందూ దేవుళ్ళని కించపరిచి మాట్లాడిందో ఆ విషయాన్ని గురించి మేము ఇలా కౌంటర్ ఇవ్వబోతున్నాం. ఎట్లా అంటే 80% ఉన్న హిందూ ఓట్ల వల్ల నీకు గద్దెనెక్కినావు. నువ్వు పెళ్లి కాని వాళ్ళు ఏదైతే ఆంజనేయ స్వామి కొలుస్తారో అదే పెళ్లి కాని వాళ్ళు ఓట్లు వేస్తే నువ్వు ఆ సీఎం గద్దెనెక్కినావు. ఏదైతే నువ్వు 2 పెళ్లిలు చేసుకున్న వాళ్ళు అన్నావో ఆ 2 పెళ్లిలు చేసుకున్న వ్యక్తి ఓటేస్తేనే కదా నువ్వు గద్దెనెక్కినావు. తాగుబోతలు అన్నావు, అదే తాగుబోతుల దగ్గర పోయి నువ్వు ఓటు అడుకున్నావా లేదా నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఆ తాగుబోతుడు ఓటేస్తేనే నువ్వు గద్దెనెక్కినావు. ఎల్లమ్మ కోశమ్మ అన్నావు, ఊళ్ళాల ఎల్లమ్మ దగ్గర పోయి నువ్వు ఓటు ఆడుకోలేవా? సీఎం రేవంత్ ఖాన్ ఊళ్ళలో పోయి నువ్వు రేవంత్ రెడ్డి అని ఓటేయమని చెప్పి ఎల్లమ్మ దగ్గర పోయి ఓటు అడిగినావు. మొన్న మీ అభ్యర్థి ఏదైతే జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ ఉండో నవంబర్ 14th రోజు లెక్కింపు రోజు బల్కంపేట ఎల్లమ్మ దగ్గర పోయి ఎందుకు దర్శనం చేసుకుంటూ అంటే అప్పుడు నీకు మంచి జరగాలంటే హిందూ దేవుళ్ళు, మంచి జరిగిన తర్వాతనేమో చెడు దేవుళ్ళ. జాగ్రత్త మాట్లాడు రేవంత్ ఖాన్, ఖబర్దార్. హిందువుల జోలికి వస్తే ఏదైతే హిందువులు ఓట్లు వేసిరో అదే ఓట్లతోటి నీకు గద్దె దింపుతాం. నిన్ను పుల్లమల్ల అన్నావు, ఆ పుల్లమల్ల దగ్గర ఓట్లు అడగలేవా రేవంత్ ఖాన్? జాగ్రత్త పెట్టుకోవాలి. ప్రతి విషయం 80% ఉన్న హిందువులు ఓట్లేస్తే నువ్వు గద్దెనెక్కినావు. నువ్వు ఆ గద్దెనెక్కిన సీటు హిందువుల దీక్షాది. హిందువులు నీ మీద దయగల్పి సానుభూతితోటి నీకు ఇచ్చిండ్రు, నీకేమైతుందే అని చెప్పి అది గుర్తుపెట్టుకో. హిందువులు ఏదైతే చీ అని ఇచ్చిండ్రో అదే నీకు సీఎం సీటు. ఇంకొకటి ఏదన్నావు, వెజ్ తినేటోళ్ళు వాళ్ళకు దేవుడా? వెజ్ తినేటోళ్ళు ఎవరు తింటారు? వెజ్ పప్పనం ఎవరు తింటారు? గుళ్ళలో పంతులు తింటారు. ఆ పంతులు ఏంది గుడి నడుస్తుందా? పంతులు నువ్వు మంచి రోజు చూసుకోవడానికి ఎవరి దానికి పోతావు? పంతుల దగ్గరకు పోతావు. అదే కాళ్ళ దగ్గరకు ఆడుకోరాదా? నువ్వు హిందువుల నుంచి వేరే మతంలో పోవాలంటే పో, నేను ఒవ్వడు ఆపటోళ్ళు లేడీడా. ఎందుకంటే పెద్దలు ఒక సామెత చెప్తారు, మన నెత్తి మీద ఇంటికే ఒక తెల్లెంటికి వస్తే అరే ఒక తెల్లెంటిగా చెడిపెట్టుకు వచ్చింది తీసి పడేసిరా అంటారు. మేము అట్లనే తీసి పడేస్తాం. నువ్వు మతం చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకో, మా హిందువులకు ఎలాంటి అభ్యంతరం లేదు. నీలాంటి వాళ్ళు ఎవరైనా హిందూగా ఉండి నీలాగా చేసేవాళ్ళు ఎవరైనా వేరే మతాలకు సపోర్ట్ ఇచ్చుకుని అన్నవాళ్ళు మీరు మతం మారాలనుకుంటే మారండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు చెడుపు ఉండొద్దు, హిందువుల మంచిగా కోరుకుంటాం, మంచిగా ఉండాలి. ఈ చెడుపు వాళ్ళని మీకు తొందరగానే పంపిస్తాం. గుర్తుపెట్టుకో రేవంత్ అన్న. ఇంతకుముందు ఒక ఆయన 10 సంవత్సరాలు సీఎం చేసిండు. ఆయన హిందుగాలు బొందుగాలు అంటే తీసుకొని ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టిరు, అదే హిందువులు. నువ్వు ఇప్పుడు చేసే వాక్యాల్ని అతి త్వరలో 2.5 సంవత్సరాలు ఉంది, నిన్ను కూడా ఫామ్ హౌస్ కాదు షేర్లకు పంపిస్తాం పొలం చేసుకోనికే. గుర్తు పెట్టుకో, షేర్ దగ్గర పొలం చేసుకునేటట్టు చేస్తాం. హిందుగాలంటే నువ్వు తక్కువ చేయలేదు. హిందువులు కలుసుకుంటే నువ్వు కూర్చున్న బేస్ కూడా కలుగుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అన్న. ఇంకోసారి రేవంత్ ఖాన్ ఖబర్దార్. హిందువుల జోలికి వస్తే విడిచిపెట్టాం నిన్ను, గుర్తుపెట్టుకోండి. జై శ్రీరామ్.